ఏపీలో ఒక కొత్త చర్చ స్టార్ట్ అయిపోయింది సార్. అంటే న్యూస్‌లో ఇప్పుడు బాగా హాట్ టాపిక్ ఏదన్నా ఉంది అంటే అది రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అరవ శ్రీధర్. తన ఆడియో లీక్‌లు గావచ్చు, వీడియో లీక్‌లు గావచ్చు, ఆ మహిళ ప్రెస్ మీట్ పెట్టడమే గావచ్చు, ఇదంతా చూస్తున్నట్టయితే మీకు అంటే దీన్ని చూస్తే ఇప్పుడు రాజకీయంగా ఎలా ఉందంటారు సార్? వాళ్ళిద్దరి మధ్య వచ్చేసి చట్ట వ్యతిరేకమైన సంబంధం ఉంది అనేది వాస్తవం. వాళ్ళిద్దరి మధ్య ఇల్లీగల్ అఫైర్ అనేది వాస్తవం. దీంట్లో ఒకరిది ఇల్లీగల్, ఇంకోటి లీగల్ కాదు. ఇద్దరిది ఇల్లీగలే. జంటుది ఇల్లీగలే, లేడీది ఇల్లీగలే. కాబట్టి జంటు వచ్చేసి రాజకీయంగా ఉన్నాడు కాబట్టి అది ఒక కోణం వస్తుంది కానీ ఇప్పుడు ఇది ఇల్లీగల్ వ్యవహారం. లేడీ చేసినంత మాత్రాన లీగల్ కాదు, జంటు చేసినంత మాత్రాన ఇల్లీగల్ కాదు. కాబట్టి ఇద్దరి పాత్ర ఇంట్లో ఉంది. దీన్ని ఇంకా మనం దానికోసం వచ్చేసి దీన్ని రాజకీయంగా ఆయన ఎమ్మెల్యే కాబట్టి రాజకీయంగా దాని ఇష్యూ ఇతను తప్పనిచ్చేసి ఇంట్లో ఇద్దరిది ఇల్లీగల్ వ్యవహారం నా అభిప్రాయం. దీంట్లో ఒకరిని తక్కువ చేసి ఇంకోటి ఎక్కువ చేసి. సార్ ఇక్కడ చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా అంటే ఎమ్మెల్యే హోదాలో ఉన్నారు. అసెంబ్లీలో ఉన్నప్పుడు కూడా తనకి వీడియో కాల్స్ చేయడం, అంటే అక్కడ ఏం జరుగుతుందో ప్రతిదీ తనకి అప్డేట్ చేయడం, ఇదంతా అంటే ఒక తప్పుడు కదా సార్. తన ఒక తప్పు విధానంలో నడుస్తున్నాడు అని చెప్పేసి తను వీడియోస్ అన్ని ప్రూఫ్స్ తో సహా బయటికి తీసుకొస్తుంది. అంటే అసెంబ్లీలో కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, అవి ఆ ఎమ్మెల్యే పాటించలేదని కూడా ఇక్కడ తెలుస్తుంది కదా సార్. సరే ఏది అయినా కానీ వచ్చేసి నువ్వు 5 సార్లు అబార్షన్ చేసుకున్నావు అంటే అర్థమే ఉందమ్మా. అది పెళ్లి అయింది, నువ్వు 5 సార్లు వచ్చేసి ఒకసారి కారులో బలవంతం చేశాను చెప్పావు. మరి 5 సార్లు అబార్షన్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒకసారి అంటే మోసపోయినావు అనుకోవచ్చు, ఒకసారి అంటే బలవంతంగా చేశాను అనుకోవచ్చు, ఒకసారి అంటే బలవంతం అనుకోవచ్చు, ఒకసారి అంటే మోసం అనుకోవచ్చు. 5 సార్లు ఆవిడ చెప్తే అబార్షన్ అంటే దీనికి తీసి వేరే ఆవిడని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు మన విషయంలో. ఆవిడ ఎంత తప్పు, అతను ఎంత తప్పు చేశాడో ఆవిడ అంతకంటే ఎక్కువ తప్పు చేసిన నా అభిప్రాయం. సో దీనికి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు సార్? అంటే ఇప్పటికీ ఇట్లాంటివి చాలా వరకు ఈ విషయాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అంటే అధికారంలో ఉన్న వాళ్ళే ఎక్కువ ఇలా చేస్తున్నారని చెప్పి బయటకు వస్తూనే ఉన్నాయి వార్తలు. మరి దీన్ని అరికట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు సార్? ఇవి దొరికితే దొంగలు, దొరకకుంటే దొరలు అన్నట్టుగా ఈ బయటికి వస్తే ఇష్యూ, అశ్లీలమైన ఇష్యూ. బయటికి రాకుంటే అది పర్సనల్ ఇష్యూ. కాబట్టి ఇది బయటికి వచ్చేటి ఇటువంటి సందర్భాల్లో ఏదో కొన్ని వస్తాయి. ఇటువంటి అనేకం జరుగుతూ ఉంటాయి. ఇది ఇద్దరి, ఒక ఆడ ఒక మగకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళ యొక్క క్యారెక్టర్ బట్టి, వాళ్ళ మనస్తత్వాలు బట్టి, వాళ్ళ యొక్క పరిస్థితి బట్టి ఆధారపడి ఉంటుంది తప్ప దీని వచ్చేసి ఒక ఇద్దరు సమ్మతి, రేపు వేరు, కలిసి కలవడం వేరు. రేపు వచ్చేసి బలవంతంగా చేయొచ్చు, కానీ ఒక ఆరోగ్యవంతమైన లేడీని బలవంతంగా వచ్చేసేసి మొత్తము ఆ క్రియ వచ్చేసి ఏ మొగోడు చేయలేడు. పైన వచ్చేసి ఏ విధంగా బట్టలు చింపొచ్చు, ఇంకోటి చేయొచ్చు తప్పనిచ్చేసి లేడీ సహకరించకుండా, ఒక ఆరోగ్యకరమైన లేడీ సహకరించకుండా ఆ కార్యక్రమం వచ్చేసేసి ఏ మొగోడు చేయలేడు. నేను డాక్టర్ చెప్తున్నాను, నేను ఎంబీబీఎస్ అయ్యేటప్పుడు మా ఫారెన్సిక్ డాక్టర్ కృష్ణ చెప్పేవాడు. ఆయన ఇవన్నీ లేడీ సహకరించకుండా, మరీ బలహీనురాలు అయితే చెప్పలేం కానీ మరీ బలహీనురాలు బలవంతుల మధ్య ఆవిడ ఇష్టం లేకుండా చేయొచ్చు, కానీ ఒక రకమైన ఆరోగ్యవంతమైన మహిళ జంటు దగ్గర ఇతడు, అదే మూకుమ్మడి రేపంటే వేరు. ఒక జంటు ఒక లేడీ దగ్గర ఇద్దరు ఆరోగ్యవంతులైతే లేడీ సహకరించకుండా మొగోడు వచ్చేసేసి చేసేదానికి ఆస్కారమే ఉండదు అంటాడు ఫారెన్సిక్ మెడిసిన్ లో డాక్టర్ చెప్పేది. కాబట్టి ఇక్కడ ఆవిడకు ఇద్దరికి సమ్మతిగా ఉన్నంత వరకు జరిగిపోయింది. మరి తర్వాత ఏం జరిగిందో బెడిసింది, దానికి ఇష్యూ చేస్తుంది, అంతే తప్పని చేసి జరిగింది వాస్తవం. దాంట్లో వచ్చేసి వన్ సైడ్ గా చేసింది ఏం కాదు, ఇద్దరి సమ్మతి మీదనే చేసుకున్నారు. ఏదో బెడిసి కొట్టింది, ఇప్పుడు ఇష్యూ చేస్తున్నారు. దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. అదేదో అంతే నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు జనసేన పార్టీ కార్యకలాపాలకి అరవ శ్రీధర్ని దూరంగా ఉండమని చెప్పారు సార్. కానీ మరి ఇప్పుడు చర్యలు అంటే అంతేనా సార్? అంటే దూరంగా ఉంటే సరిపోతుందా? మరి తనకి రాజకీయంగా మరి తన పదవికి రాజీనామా చేయడం అలాంటివి ఏం తీసుకోవాల్సిన అవసరం లేదా సార్ అలాంటి చర్యలు? అంటే ఇది ఆయనకు ఎమ్మెల్యే దాని గురించి
సభ్యత్వం రద్దు చేసే అధికారం ఉండదు, పార్టీకి ఉండదు. ఓన్లీ వచ్చేసి పార్టీ నుండి బహిష్కరించవచ్చు, సస్పెండ్ చేయొచ్చు, ఏదో ఒక కమిటీ వేసి ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత చూస్తారు. కాబట్టి ఇది పార్టీ పరంగా యాక్షన్ తీసుకోవచ్చు, అంతేగాని ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేసే అధికారం ఉండదు. పార్టీ పరంగా యాక్షన్ ఎట్లా అంటే పార్టీ నుండి బహిష్కరించవచ్చు, లేదా సస్పెండ్ చేయొచ్చు, లేదా ఒక కమిటీ వేశారు ఇప్పుడు, ఆ కమిటీ రిపోర్ట్ ఆధారంగా మేము ఆలోచిస్తామంటారు. కాబట్టి ఆ విధంగా జరగాల్సింది తప్ప ఆయన ఎమ్మెల్యే పదవిని రద్దు చేసే ఆస్కారం ఉండదు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంటుందా సార్ ఈ వార్త అనేది? దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడే అవకాశం లేదంటారు? ఎందుకంటే ఇవి తప్పదమ్మా. వచ్చేసి ఈ యొక్క మద్యము, ఈ యొక్క డ్రగ్స్, ఈ గంజాయి, ఈ జూదము, తర్వాత ఈ సోషల్ మీడియా, ఇంత విచ్చలవిడిగా సోషల్ మీడియాలో అందరికీ అందుబాటులో, హై స్కూల్ పిల్లలకు కూడా 10-12 నెలల పిల్లలకు కూడా పోర్నోగ్రఫీ, ఆ బూతు సినిమాలు, ఆ బూతు సన్నివేశాలు, ఇవన్నీ సమాజంలో దాన్ని అరికట్టకుండా దీన్ని వచ్చేసి ఇంపాసిబుల్ అరికట్టేది. మానవుని నైజం వచ్చేసి ఒక పురుషునికి ఒక స్త్రీకి ఆ వయసులో హార్మోన్స్ ప్రభావము, ఆడ మనిషికి ఈస్ట్రోజన్, మగోనికి ఆండ్రోజన్ ప్రభావంతో ఇవన్నీ ఒక సాంఘిక కట్టుబాటు అనేది ఉన్నాయి కాబట్టి జరుగుతా ఉంది. ఆ సాంఘిక కట్టుబాటు తప్పే విధంగా సొసైటీలో ఈ విధంగా సోషల్ మీడియా విచ్చలవిడిగా ఎవరికి కొట్టే వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఎన్ని రకాల పోజులు కావాలంటే, ఏ విధంగా కావాలంటే అందుబాటులో ఉంటూ రకరకాల మాట్లాడుతుంటారు, యూట్యూబ్ లో మాట్లాడుతుంటారు. కొందరు లేడీస్ వచ్చేసి బరి తెగించి అది వాళ్ళకు పోసే ఏమైనా కొంత ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉండొచ్చునేమో, రకరకాల వచ్చేసి రెచ్చగొట్టే విధంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళది ఎక్కువైపోయింది. లోపల చూస్తే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూస్తే భయమేస్తుంది. వచ్చేసి అరే మన పిల్లలకు కూడా ఏమైతుంది, ఇట్టే తయారవుతారేమో, వాళ్ళు చూసి మన పిల్లలు ఏమైనా చదువుకుంటుంటారు, మనం ఎక్కడ ఉంటాము, కంట్రోల్ తప్పిపోతారేమో అని చెప్పేసి భయం వేసే విధంగా ఈనాడు పెద్దలు భయపడుతున్నారు. వచ్చేసి దానికి తోడు మద్యం విచ్చలవిడిగా, మధ్యాహ్నానికి 4 మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు, ఆల్మోస్ట్ వచ్చేసి ప్రతి అసాంఘిక కార్యక్రమం వెనకాల చూస్తే ఖచ్చితంగా మద్యానికో, డ్రగ్స్ కో, గంజాయికో బానిస అంటాడు. దాన్ని కంట్రోల్ చేయాలా, దాని ప్రభుత్వాలు వచ్చాయి, ప్రభుత్వం కంట్రోల్ చేయాలా. అవి కంట్రోల్ చేయకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎన్ని జరగల, కాళహస్తి యాక్టివిటీ, గోరంట్ల మాధవ్ యాక్టివిటీ, ఇవన్నీ నన్నాళ్ళు చర్చకు వస్తాయి. ఇది మళ్ళా కాలగర్భంలో కలిసిపోతే ఇంకొక ఇన్సిడెంట్ వస్తుంది, కొత్త కథ, అది కొన్నాళ్ళు జరుగుతుంది. ఈ విధంగా వచ్చేసి ఇది నిరంతరము ఏదో ఎపిసోడ్ వస్తుంది, కానీ పాత్రలు మారుతా ఉంటాయి. కాళహస్తి కొన్నాళ్ళు వచ్చేసి ఒక 4-5 రోజులు అది పెద్ద కథ. గోరంట్ల మాధవ్ది ఇప్పుడు విమర్శించడం వల్ల ఇది వచ్చింది. తర్వాత వచ్చేసి ఈయన వచ్చేసి ఆదిమూలం సత్యవేడిది కొన్నాళ్ళ పాటు, సత్యవేడి ఇన్సిడెంట్, ఇవన్నీ వస్తానే ఉంటాయి. వచ్చేసి ఇవి ఎప్పటికప్పుడు స్పెసిఫిక్ ఇష్యూ సంబంధంగా యాక్షన్ తీసుకోవాలా, ఓవరాల్ గా వచ్చేసి జనరల్ గా తీసుకోవాల్సినవి ఈ సోషల్ మీడియా మీద కంట్రోల్ పెట్టాలా. తర్వాత మద్యము, డ్రగ్స్, గంజాయి, దీంట్ల మీద జూదము, దీంట్ల మీద వచ్చేసి మన కోడి పందాల్లో, మన మకర సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ టైం వచ్చేసి కోడి పందాల్లో లేడీస్ పాల్గొన్నారు. కోడి పందాల్లో ఫస్ట్ టైం వచ్చేసి ఇంతవరకు మొగోళ్ళు ఫస్ట్ టైం లేడీస్ కోడి పందాల్లో పాల్గొని గిట్లు పెట్టారు. కాబట్టి సొసైటీకి ఎంత ఆ టైప్ అయిపోతుంది. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయకుండా ఓవరికి వచ్చేసి ఏదో ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ పట్టుకొని చేస్తే అది బయటికి వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది. బయటికి రానేటి దీనికి ఎంత 1000-లో 1,00,000-లో ఎక్కువ ఉంటాయి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా.